హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్ అసలు చికెన్ చేసుకుందాం ఫిక్స్ అయినాం. ఫ్రెండ్స్ అంతా అసలు ఏంట్రా పీజీలో అసలు ఫుడ్డే బాగుండట్లేదు. అసలు 3 పూట్ల పెడుతున్నాం కానీ 3 టైమ్స్ ఫుడ్ అసలు బాగుండట్లేదు. అందుకే మేము ఈ వీకెండ్ కనీసం మంచిగా రుచికరంగా చేసుకుందాం అని చెప్పి చికెన్ చేద్దాం ఫిక్స్ అయినాం. ఇంకా దానికి తోడు మేము 4 మంది షేరింగ్ చేసుకొని మంచిగా స్టార్ట్ చేసాం చికెన్ అనేది. సో టైం టేకింగే కానీ ఎవరికి చికెన్ రాదు. అంతా యూట్యూబ్లో చూసుకొని ఎట్లా చేయాలి ఏందని చేసుకుంటా ఉన్నాడని దానికోసం చాలా కష్టపడుతున్నాం ఈ వీకెండ్ అయితే. ఫస్ట్ అయితే టమాటా పచ్చడి చేద్దాం అని చెప్పి ఎర్రగడ్డలు అవి కోసేసాం. ఎందుకంటే మాకు ఏం చేసినా సరే ఫస్ట్ టమాటా పచ్చడి చేయాలి. చికెన్ చేయాలంటే చికెన్ చేయడం రాదు కానీ ఫస్ట్ టమాటా పచ్చడి చేసి దాంట్లోకి చికెన్ వేసేయడం. ఈడైతే అసలు చాలా కష్టపడుతుండు. వైపుని ఎంజాయ్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ని సరదాగా అట్లా తీసేస్తుండు. ఎప్పుడు చేయనోడు అసలు ఈరోజు అయితే చికెన్ చేయాలంటే ముందుకు వచ్చాడు. నేను చేస్తాను చూస్తే కష్టపడుతున్నాడు వాడు. ఈ రోజుతో కాంట్రిబ్యూషన్ అసలు ఇన్ని రోజుల్లో మామూలుగా అసలు మా ఓడికి పని చేయడం అంటేనే కష్టం. ఎక్కడికైనా నడవరా అంటే నడవరు అట్లాంటోడు. ఈ పనులంతా నాతో నవ్వు అనేటోడు ఈరోజు నేను పని చేస్తా అంటూ ముందుకు వచ్చాడు. చూడాలి అసలు మనోడు కాంట్రిబ్యూషన్ ఎట్లుంటుందో. ఏమంతా చిందిస్తున్నావురా. టమాటా పచ్చడి అయితే అయిపోయింది. ఫైనల్గా చికెన్ అయితే ఎత్తేస్తున్నాం. ఎందుకంటే చికెన్ దాంట్లో బాగా ఊరిపోతే కావాల్సిన మసాలాలన్నీ కూడా ఒకసారి యాడ్ చేసి మూత పెట్టేసామంటే సెట్ అయిపోద్దని చెప్పి ఐపీఎల్ మ్యాచ్ అసలే మిస్ అయిపోతాను. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఈ టైంలో ఇంకేం చేయాలంటే మసాలాలు అనేది దొరికినవన్నీ వేసేస్తున్నా. అసలు ఏ మసాలా దొరికితే అదంతా కారం పసుపు ఏది దొరికితే అది వేసేయడమే. మళ్ళీ మిగిల్చడం లేదు, మొత్తం వేసేయడమే. ఎందుకంటే పెట్టుకుంటే కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా మొత్తం కుమ్మరిచ్చేస్తున్నాం. కుమ్మరిచ్చి మొత్తం దీనిపైన పెద్ద ప్రయోగమే చేస్తున్నాం అసలు ఈరోజు. ఫైనల్గా కుదిరినంత వాటర్ పోసేసి మొత్తం మూతేసి పెట్టేసినామంటే చికెన్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు చికెన్ మొత్తం అయిపోయింది. తిన్న తర్వాత మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ ఎంత కనుక్కున్నాం. ఇప్పుడు ఎలా ఉందిరా చికెన్? నెక్స్ట్ టైం అసలు ట్రై మాత్రం ఈ మనిషి ఇంకంతే పేషెంట్.